హాయ్, నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ హరిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వ్లాగ్లో ఏంటి అంటే, నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా నిన్నటి వ్లాగ్లో పనులు ఎండాకాలం ఎలా చేసుకోవాలి అని చెప్పి. అయితే ఇంకా నేను 9 లోపే ఫినిష్ చేసుకుంటానండి. బట్టలు అన్నీ కూడా ఫినిష్ చేస్తాను. ఇంకా ఏవైనా మంత్కి అంటే ఇయర్లీ ఒకసారి తీసుకునే ఉంటాయి కదా పప్పులు, ఇలాంటివన్నీ కూడా నేను చింతపండు ఇవన్నీ కూడా తీసుకున్నా అని చెప్పాను కదా. ఇంకా వాటికి బయట నుంచి తెచ్చిన చింతపండు కాబట్టి ఇంకా పిచ్చలు అవన్నీ కూడా చాలా వరకు తీయరు, అలానే పెట్టేస్తారు. పీచు అవన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి. దాదాపు 2 కేజీలు అలా తీసుకున్నాం అనుకోండి, ఒక పావు కేజీ అలా తరగైతే పోతుంది అనమాట. ఇంకా ఎప్పుడైనా కూడా మనం ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం చేసుకునేటప్పుడు ఈజీగా కూడా ఉంటాయి అన్నమాట. మనం మిక్సీకి అలా పట్టేటప్పుడు ఇలా పిచ్చలు అవి అడ్డంగా ఉన్నాయనుకోండి, బ్లేడ్స్ అలా పాడవుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను రోజు కొంచెమైనా కూడా తీసుకుంటా ఉన్నాను. ఇంకా మనం ఎక్కువసేపు కూర్చొని కూడా తీసినా కూడా బ్యాక్ పెయిన్ అలా వస్తూ ఉంటుంది అని చెప్పేసి నేను రోజు కొంచెం అయితే తీస్తున్నాను. ఎలా స్టోర్ చేయాలి అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇలా రోజు కొంచెం తీసుకుంటా ఎప్పుడైతే మార్నింగ్ ఉంటుంది కదా, మార్నింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే తీసి పెడతాను. ఇవాళ ఏంటి అంటే కాస్త ఎర్లీగానే పనులు అయిపోయాయి. అందుకని చెప్పేసి ఇది కొంచెంసేపు చేద్దాము అని చెప్పి బయట బాగా చల్లగా ఉంటే బయట కూర్చొని ఇలా వలిచేస్తున్నాను అంతా కూడా. ఏంటంటే ఇంకా ఒక కత్తెర అయితే పెట్టుకున్నాను పక్కన. అవి ఉంటాయి కదా, గింజలు అలా ఉంటాయి కదా, వాటిని అలా కట్ చేసి తీయొచ్చు అనమాట. చాలా ఈజీగా అవుతుంది. కత్తి కత్తెర ఏదైనా కూడా పెట్టుకొని తీస్తే ఈజీగా ఉంటుంది అనమాట. ఇయర్కి కావాల్సినటువన్నీ కూడా నేను సీజన్ అప్పుడే తీసుకుంటూ ఉంటాను. అమ్మ అలా పంపిస్తూ ఉంటుంది కొన్ని అయితే. ఇంకా నేనేంటంటే కొన్ని తీసుకొని ఇంకా వాటిని అన్నిటిని కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఏంటంటే ఎప్పుడు కూడా సీజన్లో తీసుకున్నాం అనుకోండి, మనము తక్కువ రేటుకు తీసుకోవచ్చు, అలాగే కూడా క్వాలిటీ కూడా ఉంటాయన్నమాట. మనం ఎప్పుడైనా అవసరమైనప్పుడు తీసుకుందాంలే అనుకున్నప్పుడు రేట్ అనేది డబల్ ఉంటుంది అనమాట. ఈ చింతపండు కూడా రేటు డబల్ ఉంటుందండి. ఇప్పుడైతే 100 రూపీస్, 110 రూపీస్ అలా ఉంటుంది. మనం సీజన్ అప్పుడు తీసుకోవాలి అంటే 250 అలా ఎక్కువగానే ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా కందులు తీసుకొని బ్యాల్ అయితే ప్రిపేర్ చేసుకునే వాళ్ళము. అంటే అమ్మ వాళ్ళవే కందులు కాస్తాయి కదా, అవి బ్యాల్ అయితే చేసుకునే వాళ్ళము. ఈసారి అమ్మ వాళ్ళు కందులు అయితే వేయలేదన్నమాట. ఇంకా బ్యాళ్ళు కూడా తీసుకొచ్చుకోవాలి. ఇంకా వాటితో పాటే పేసులు, తర్వాత మినుములు అంటే అమ్మ వాళ్ళు వేశారు కాబట్టి ఇంకా నేను బయట నుంచి తెచ్చుకోను. కందిపప్పు ఏంటంటే కందులు ఉంటే వాటిని పప్పుగా నానబెట్టేసుకొని పప్పుగా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ పప్పు కూడా. ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చుకున్నాం అనుకోండి, ఆ పప్పు ఏంటంటే ఎక్కువగా కోటేస్తారు, బాగా బ్రైట్గా కనిపించడానికి పాలిష్ లాగా చేసి ఎల్లో కలర్ కోటింగ్ వేస్తారనమాట. అందుకని చెప్పేసి నేను అంత హెల్దీ కాదని చెప్పేసి కంది బ్యాళ్ళు కూడా మా చేనులో పండినవే తీసుకొని మేము బ్యాళ్ళని అయితే చేసుకుంటాము. ఈసారి అమ్మ వాళ్ళు వేయలేదు కాబట్టి ఇంకా మేము కూడా అవే తెచ్చుకోవాల్సి వస్తుంది. ఏమో ఈ యుద్ధం కారణంగా పప్పులు ఇలాంటివన్నీ కూడా పెరుగుతాయి అంటున్నారు కదా, అందుకని చెప్పేసి కొంచెం ముందుగానే తెచ్చుకోవాలి అనుకున్నాను. ఇక జొన్నలు కూడా మా సైడ్ కట్ చేస్తున్నారు. జొన్నలు కూడా ఒక ప్యాకెట్ అలా వేయించుకుంటానమాట. ఇంకా ఇయర్కి నాకు సరిపోవు కానీ 2 ప్యాకెట్లు అంటే క్వింటా అలా పడతాయి మాకు. డైలీ వేస్తాను కాబట్టి చాలా ఎక్కువగానే పడతాయి. ఏంటంటే జొన్నలు పురుగులు పడతాయి అని చెప్పేసి నేను కొంచెంగానే తెప్పించుకుంటాను. ఒకే రోజు పని అయిపోవాలి అని చెప్పి అలా అయితే చేయను. ఎందుకంటే ఒకే రోజు అంతా చేసామనుకోండి బ్యాక్ పెయిన్తో మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి నేను రోజు కొంచెం కొంచెంగా చేసుకుంటాను. ఇంకా అలా కొంచెం చేసేసుకొని ఆ తర్వాత పక్కన పెట్టేసి ఈలోపు పార్సిల్ వచ్చింది అంటే పార్సిల్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. ఇదేంటంటే గ్రీన్ మ్యాట్ అండి. ఎక్కువగా సూర్యునిది పడకుండా గ్రీన్ మ్యాట్ తీసుకోవాలని చెప్పేసి ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఇదైతే బాగా రేటింగ్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ఏంటంటే ఈ మధ్య ఆన్లైన్లో తెప్పించుకోవాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే 2-3 సార్లు నాకు వేరే ప్రోడక్ట్స్ అవి కూడా పంపించడానికి చాలా ఇబ్బంది వేసింది అనమాట. నాకు మళ్ళీ మళ్ళీ పెట్టాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకా ఎలా వచ్చిందో ఏంటో అని చెప్పేసి భయపడుకుంటానే తీసాను. కాకపోతే క్వాలిటీ అయితే చాలా బాగుంది. పిండి కొద్ది రొట్టె అంటారు కదా, అలా ఉందన్నమాట ఇది. నేను ఆల్రెడీ 150, 140 అవి కూడా చూసాను కానీ ఏమో అంత క్వాలిటీగా రావని చెప్పేసి 506 అలా పడిందండి ఇది.
ఈవినింగ్ టైంలో మనకు సూర్యుడు ఎదురుంగా ఉంటుంది కదా కొన్ని ఇండ్లకు అలా. ఇంకా ఇలాంటిదైతే కొంచెం మనము ఆ కాంతి నుంచి ఆ వేడి నుంచి అయితే చాలా వరకు తప్పించుకోవచ్చు. నేను ఇదైతే మా షాప్ కోసం అయితే తెప్పించాను నేను. వీటిలో కూడా కొలతలు ఉంటాయండి. మనకు ఏ కొలత మనకు ఎంతవరకు అయితే సరిపోతుందో ఆ కొలతను బట్టి తెప్పించుకోవాలి. క్వాలిటీ విషయానికి వస్తే నిజంగా అండి చాలా చాలా బాగుంది. ఇంకా నేనేంటంటే పల్చగా వస్తుందేమో మళ్ళీ పంపించడానికి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి చాలా ఇబ్బంది అనిపించింది నాకు. కాకపోతే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. నా ఆనందానికి కూడా అవధులు లేవు చూడండి. మళ్ళీ రిటర్న్ పంపించడానికి బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా యాడ్ చేయాలి కదా, అందుకని చెప్పేసి ఇబ్బంది అనిపించింది నాకు. అలా నేను బ్యాంక్ది అయితే యాడ్ చేయలేదండి. 2-3 సార్లు బాగా రాలేదని చెప్పేసి ఈ మధ్య ఎవరైనా అడిగినా కూడా నాకు ఇది పెట్టు అది పెట్టు అని అడిగినా కూడా నాకు ఇలా బ్యాంక్ డీటెయిల్స్ అయితే నేను యాడ్ చేయలేదు, మళ్ళీ పంపించడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేస్తున్నాను అనమాట. ఇంకా వచ్చిన తర్వాత టెస్ట్ చేయాలి కదా సూర్యునికి ఎదురుగా పెట్టి, అందుకని చెప్పేసి ఒకసారి చూస్తున్నాను అనమాట ఎంతవరకు కరెక్ట్గా వచ్చిందా మెజర్మెంట్స్ అని కూడా చూస్తున్నాను. నిజంగా అండి చాలా బాగుంది. సూర్యునికి ఎదురుగా పెట్టినా కూడా ఆల్మోస్ట్ 11-11:30 అలా అయిందనమాట. అప్పుడు కూడా చాలా బాగా ప్రొటెక్షన్ అయితే బాగుందన్నమాట ఇది. ఇంకా బాగుందిలే అని చెప్పేసి ఇంకా మడత పెట్టేసి ఇంట్లో అయితే పెట్టేశాను. మళ్ళీ ఎక్కడైనా డ్యామేజ్ వచ్చిందాన్ని కూడా చెక్ చేశాననమాట. డ్యామేజ్ అలా వస్తే మళ్ళీ రిటర్న్ పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ ఏం లేకుండా మంచిగా వస్తేనే బాగుంటుంది కదా. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పేసి ఎర్రపప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒట్టికారం పప్పు అంటారు మా సైడ్ అయితే. కుండలో అయితే చేస్తే చాలా బాగుంటుందండి. ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను కదా కుండలను ఎలా సీజనింగ్ చేయాలి అని చెప్పేసి. ఆ మెథడ్లో చేసినందుకు చాలా గట్టిగా ఉంది. నేను ఎందుకు చెప్తున్నానో కూడా కొంచెం ఉంటే మీకే అర్థమవుతుంది. ఏంటి అంటే నేను పొయ్యి మీద పెట్టేసి లిడ్ మొత్తం క్లోజ్ చేశానండి. అంటే ఫస్ట్ కందిపప్పు వేసేసి నీళ్లు పోసేసి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేయకుండా నేనేం చేశానంటే పసుపు వేసేసి అలానే పొయ్యి మీద పెట్టేసి మూత అయితే మూసి పెట్టాను అనమాట. కొంచెం ఆయిల్ వేస్తే పొంగకుండా ఉంటుంది, అది వేయలేదు నేను. నేనేంటంటే బయట నీళ్ళు వస్తుంటే వాటిని పట్టుకుంటూ తర్వాత కూలర్కి నీళ్లు పెడుతూ చెట్లకు నీళ్లు పడుతూ అలా బయట పని చేస్తూ ఉన్నాను. ఏంటబ్బా కొంచెం స్మెల్ వచ్చినట్టుంది అని చెప్పి లోపలికి వచ్చి చూస్తే మొత్తం నీరంతా కూడా బయటకు వచ్చేసిందండి. ఇంకా కొంచెం నేను లేట్ చేశాను అనుకోండి ఈ కుండ అయితే బాగా పగిలిపోయేదన్నమాట. అమ్మో ఇవాళ టైం బాగుందిలే అని చెప్పేసి త్వరగా ఒక కొంచెం నీళ్ళు ఉంటే దాంట్లోనే నీళ్ళు పోసానమాట. నీళ్ళు పోసి మళ్ళీ కూడా పసుపు కారం అయితే వేసాను. మనం కుండలో చేసేటప్పుడు ఏంటి అంటే వీటిని ఉల్లిగడ్డ తర్వాత టమాటో కరివేపాకు ఇవన్నీ కూడా కాస్త లేటుగా ఒక 70% పప్పు ఉడికిన తర్వాత ఆ తర్వాత వేసామనుకోండి ఇవి ఆలోపు మగ్గిపోతాయి అన్నమాట. బాగా ఉడికేంత వరకు పెడితే మగ్గిపోతాయి అన్నమాట. మనం ఏంటంటే కుక్కర్లో చేసామనుకోండి అన్నీ ఒకేసారి వేసుకోవాలి, ఆ తర్వాత అంత టేస్ట్ ఉండదండి, అన్నీ కూడా ఒకేలాగా మగ్గిపోతాయి. ఇలా మనం చేసినప్పుడు ఏంటి అంటే కందిపప్పు ఇవన్నీ కూడా ఫస్ట్ వేసి ఆ తర్వాత చింతపండు టమాటో తర్వాత ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా మళ్ళీ 70% ఉడికిన తర్వాత వేస్తే బాగా మగ్గిపోతాయి. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనేంటంటే నీరంతా పోయింది కదా ఏం టేస్ట్ ఉంటుంది అబ్బా అనుకున్నాను. నిజంగా అండి అసలు నమ్మరు, ఎంత టేస్ట్ ఉందంటే అంత బాగుందన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఇంకా కిందికి దించేసి ఆ తర్వాత ఎనిపేసాను వేడిగా ఉన్నప్పుడే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.